హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూరతో మంచి రెసిపీ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. అద్భుతంగా ఉంటుంది. కళాయిలోకి ఒక గిన్నె ఆయిల్ వేసుకొని కొంచెం 4 ఎత్తులు ధనియాలు బాగా ఫ్రై అయ్యాక 4 పచ్చిమిరకాయలు తుంచుకొని ఇలా వేపుకోవాలి. ఇలా బాగా పూర్తిగా మగ్గిన తర్వాత బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కళాయిలో గోంగూర వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇలా బాగా మగ్గాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న టమాటా గ్రేవీ వేసి బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత చల్లారాక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదండి, ధనియాలు, పచ్చిమిర్చి, పసుపు, కొంచెం ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకుందామండి. ఇలా వేసుకొని ముందుగా వేయించుకున్న గోంగూర టమాటాని మిక్సీ జార్లో వేసుకోవాలండి. కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా కొంచెం కారం వేసుకున్నామంటే పచ్చిమిరకాయల్లో మంటున్నా లేదా లేకపోయినా ఈక్వల్గా బాగా సరిపోతుంది. కారం వేసుకుంటే టేస్ట్ వస్తుంది. కళాయిలో 3 ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం కాగినాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు వేసుకొని తాలింపు వేగాక కరివేపాకు వేసుకొని తాలింపు వేగాక ముందుగా మిక్సీ వేసుకున్న గోంగూర పచ్చడిని కళాయిలో వేసుకొని బాగా కలుపుకొని బౌల్లో తీసుకోవాలండి. టేస్ట్ మటుకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసుకున్నామంటే పప్పు కూడా వండుకున్నారంటే వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి, పప్పు, నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.